ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు నామములో దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తున్నాను. ప్రకటింపబడుతున్న దేవుని వాక్యాన్ని మీలో చాలామంది శ్రద్ధగా వింటూ మీ అభిప్రాయాలను కూడా వెల్లడి చేస్తున్నందుకు నిజంగా దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా ప్రభువుని నేను మహిమపరుస్తున్నాను. కనుక మీ అద్దకు వస్తున్న దేవుని వాక్యాన్ని పరీక్షించండి. ఎందుకంటే లేఖనాలను పరీక్షించడం అనేది దేవుని పిల్లల బాధ్యత. బెరయాకు చెందినవారు పౌలు శీల ప్రకటించిన వాక్యం కూడా అలాగ ఉందో లేదని వారు పరిశీలన చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా మీరు కూడా పరిశోధిస్తే మంచిదనేది మొదట మాటగా నేను మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమి చేయగలరు? కనుక పునాది మీద కట్టబడుతున్న పని లేదా పునాది మీద కట్టబడుతున్నటువంటి మనము, ఆ పునాది మీద మనం చేస్తున్నటువంటి పని ఏదైనా సరే రేపు దేవుని సన్నిధానంలో పరీక్షకు వస్తుంది అనేది నిజం. పరీక్షకు వచ్చినప్పుడు అక్కడే నీకు బహుమతి దొరుకుతుంది అనేది ప్రధానంగా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నేను ఎప్పుడో ఒక మాట జ్ఞాపకం చేస్తాను, మనం పరలోకం కొరకు పని చేయవలసిన అవసరం లేదు. మనము బహుమతి కొరకు మాత్రమే పని చేస్తున్నాం. అవును ప్రియులారా, ఇది నిజం. ఎందుకంటే వాక్యమును మీరు గమనిస్తే ఎప్పుడు మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించామో ఆ రోజే మనం మరణములో నుండి జీవంలోనికి దాటాము అనేది వాస్తవం. కాబట్టి మనం చేస్తున్నటువంటి పని ఖచ్చితంగా పరీక్షకు వస్తుంది. కనుక గుడ్డిగా అందులుగా మీరు చేస్తున్న ఏ పని చేయకండి. వాని క్రియల చొప్పున అన్నప్పుడు ఇక్కడ ఆ వరుసలో సేవకులు నిలబడతారు, ప్రతి విశ్వాసి నిలబడతాడు. ఎందుకంటే వాని క్రియల చొప్పున ఫలం అనేది ఉంటుంది. సరే, ఈరోజు నేను మీకు ప్రధానంగా చెప్పాలనుకునే మాట ఏంటంటే, నేటి దినాల్లో సంఘం ఒక విషయాన్ని గుర్తించడం నేను గమనిస్తున్నాను. పలుచోట్ల చాలామంది ఈ విషయాన్ని మాట్లాడటాన్ని బట్టి నేను ప్రభువుని మహింపరుస్తున్నాను. అదేంటంటే, ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న మతాన్ని దేవుని పిల్లలు గమనిస్తున్నారు. ఎందుకంటే మనం మత సంబంధులం కాదు, విశ్వాస సంబంధులం. మనం మతం యొక్క గృహ నిర్వాహకత్వంలో లేము, విశ్వాస సంబంధమైన గృహ నిర్వాహకత్వంలో ఉన్నాం. కనుక మనం విశ్వాస గృహాలకు చేరిన వారం. మనం విశ్వాస సంబంధమైన ప్రతి సంగతిని తెలుసుకోగలిగితే చాలా మంచిది. గుడ్డిగా అంధులుగా మనం దేనిని చేయకూడదనేది మీ మనసులలో ముద్రింపబడునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, మతములో ఉన్న సంగతిని, విశ్వాసంలో ఉన్న సంగతిని జ్ఞాపకం చేస్తాను. అది ప్రధానంగా ఏంటంటే, మనము నీతిమంతులుగా తీర్చబడుట. వింటున్నారు కదా? మనం నీతిమంతులుగా తీర్చబడటం అనే దానిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాస్తవంగా ఒక వ్యక్తి అపరాధంలో, పాపములో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి మతం విధించిన కట్టడి ఒకటి ఉంది. ఆ కట్టడి ఏంటంటే, పాప పరిహారార్థమై, అపరాధ పరిహారార్థమై అతడు దేవునికి ఖచ్చితంగా గోవులలో నుండి, గొర్రెలలో నుండి, అలాగే గువ్వలలో నుండి అర్పణలను తీసుకురావాలి. ఎందుకంటే పాపము చేసిన వ్యక్తి పక్షముగా, అపరాధము చేసిన వ్యక్తి పక్షంగా అంగీకరింపబడటానికి, దేవుని చేత అంగీకరింపబడటానికి, ఈ వ్యక్తి అంగీకరింపబడటానికి, ఈ పాపము చేసిన వ్యక్తి, అపరాధము చేసిన వ్యక్తి దేవుని చేత అంగీకరింపబడటానికి తన పక్షంగా మతము బలిని తీసుకొని రమ్మని చెప్పింది. దానిని మనం లేవీకాండంలో చదువుతాం. అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, నైవేద్యం అనే మాటలు, దహన బలి, ఇలా మనం దేవుని వాక్యంలో ప్రధానంగా గమనిస్తాం. అయితే నేను చెప్పబోయే సంగతి ఏంటంటే,
నేను తప్పు చేశాను, తప్పు చేసినప్పుడు నా పక్షంగా దేవుని వద్దకి ఒక గొర్రెపిల్లను ఎద్దులలో నుండి అయినా గువ్వల్లో నుండి అయినా తీసుకొస్తాను. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. తప్పు చేసి తీసుకువచ్చినటువంటి వ్యక్తి తన పక్షంగా తీసుకొచ్చాడుగా. ఆ తీసుకొచ్చిన బలి పశువును అక్కడ ఉన్నటువంటి యాజకుడు, ప్రీస్ట్, అర్చకుడు ఏం చేస్తాడంటే దానిని పరిశీలనగా చూస్తాడు. అది లోపము లేనిదై ఉండాలి, మచ్చ లేనిదై ఉండాలి, కళంకం లేనిదై ఉండాలి. అది గుడ్డిది, గూనిది, కుంటిది, ముక్కిడిది, మూలిగేడిది అయి ఉండకూడదు. దీనికి అంతటికీ ఒక పేరు పెట్టింది ఏంటంటే దేవుని వాక్యం, అది నిర్దోషమైనదై ఉండాలి, లోపము లేనిదై ఉండాలి, కొరత లేనిదై ఉండాలి. కనుక దానిలో ఏ లోపమున్నా అది తీసుకువచ్చిన వ్యక్తి పక్షాన తీసుకొచ్చినటువంటి వ్యక్తి పక్షాన అది అంగీకరింపబడదు. కనుక ఈ తీసుకొచ్చే వ్యక్తి లోపము గలవాడు, కొరత గలవాడు, అపరాధాలు పాపముల చేత చచ్చినవాడు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఈ వ్యక్తి లోపం గలవాడు, కానీ తీసుకొస్తున్న దానిలో లోపం ఉండకూడదు, తీసుకొచ్చిన దానిలో లోపం ఉండకూడదు. మీరు ఇక్కడ బాగా ఆలోచన చేయండి. వాస్తవంగా నన్ను పరీక్షిస్తున్నాడా, నేను తెచ్చిన దాన్ని పరీక్షిస్తున్నాడా యాజకుడు అంటే? నా పక్షంగా అంగీకరింపబట్టుకు నేను తెచ్చిన బలిని మాత్రమే అతడు పరీక్షిస్తాడు. అప్పుడు అది లోపము లేనిదైతే నా పక్షంగా బలిపీఠం మీదకి వెళుతుంది. దాని రక్తాన్ని బలిపీఠం క్రింద ప్రోక్షిస్తారు. దాని రక్తాన్ని సంవత్సరానికి ఒకసారి జరిగిన అర్పణలలో అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకుని వెళ్ళి దాని రక్తాన్ని ప్రోక్షిస్తారు 7 మార్లు. ఆ రక్తములో తీసుకొచ్చిన వాడిని ఆ రక్తంలో దేవుడు నిర్వహణ చేస్తాడు. ఆ రక్తంలో కనుక ఈ రక్తంలో లోపం ఉంటే నేను అంగీకరింపబడను. ఇది లోపం లేనిదైతే నేను అంగీకరింపబడుతున్నాను. ఇంతకీ నేను అంగీకరింపబడటానికి కారణం ఏంటి? నేను చేసిన పని, లేకపోతే నేను తీసుకొచ్చిన బలిలో నా విడుదల ఉందా అంటే నేను తీసుకొచ్చిన బలిలోనే ఉంది. ఇది మతంలో జరుగుతున్నటువంటి క్రియ. కాబట్టి నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఉదాహరణకు నువ్వు తీసుకొచ్చింది వీధులలో పొడిచేది అనుకోండి, అది వీధి వీధి తిరుగుతూ మనుషులను పొడిచేది అనుకోండి, అది అంగీకరింపబడుతుందా నీ పక్షంగా? అంగీకరింపబడదు. కనుక దానిలో ఏ లోపమున్న అంగీకరింపబడదు. కారణం ఏంటంటే లేఖనం ఒక మాట చెప్పింది. లేవీకాండం 17 అధ్యాయంలో ఏమని వ్రాయబడిందంటే, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి మనలను విమోచిస్తుంది. అంటే రక్తమే ఆ జీవికి ప్రాణం గనక ఆ ప్రాణంలో లోపం లేకపోతే నేను దేవుని చేత అంగీకరింపబడతాను. ఆ ప్రాణంలో లోపం ఉంటే నేను అంగీకరింపబడను. కాబట్టి ఇప్పుడు మీరు గమనించండి, ఈ తీసుకొచ్చిన బలి అనేది లోపము లేదు కనుక దాని రక్తం నా కొరకు శ్రేష్టంగా దేవునికి మొరపెడుతుంది అన్నమాట. కనుక ఆ రక్తంలో నుండి దేవుడు నన్ను నిర్వహణ చేస్తాడు అనేది మొదట మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి. ఇకపోతే ఇప్పుడు ఇది మతంలో చేస్తున్నటువంటి పని. ఇప్పుడు మీరు గమనించండి, మతంలో మనం తీసుకొచ్చింది మన పక్షంగా అంగీకరింపబడి మనం విడిపింపబడ్డాం. అయితే విశ్వాస ధర్మంలో ఏం జరుగుతుంది? విశ్వాస ధర్మంలో దేవుడే మన పక్షంగా చేసినటువంటి కార్యం అది. ఇది మీకు అర్థమవునుగాక. దేవుడే మన పక్షంగా చేసినటువంటి కార్యం అది. అదేంటంటే యోహాను యేసు ప్రభువారిని చూపిస్తున్నా అన్నాడు కదా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఏమని వ్రాయబడిందంటే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడు, మన వ్యసనములను వహించాడు, మన అపరాధ పరిహారార్థమైన శిక్ష ఆయన మీద పడింది అని ప్రభు అయిన క్రీస్తు లోకానికి రాక పూర్వమే యెషయా ప్రవక్త 53వ అధ్యాయంలో
ఈ సంగతులన్నిటినీ ప్రవచించాడు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? నా పక్షాన, బాగా వినండి, నా పక్షమున ఆయన బలి చేయబడ్డాడు కనుక ఇప్పుడు ఆయన లోపము లేనివాడు కాబట్టి ఇప్పుడు మనం దేవుని చేత అంగీకరింపబడ్డాం. ఈ మాట, ఈ భావన మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకు నేను ఇప్పుడు దేవుని చేత అంగీకరింపబడ్డాను కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలని ఈ సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు లోపము లేనివాడు, కొరత లేనివాడిగా, ఆయన లోపము లేనివాడిగా మరియు కొరత లేనివాడిగా నా పక్షమున ఆయన దేవునికి కనబడుతున్నాడు. చూడండి, మీకు లేవీకాండ 22వ అధ్యాయం 22వ వచనంలో మాట చదివిస్తాను. పూర్వం మతంలో పాప పరిహారార్థమై తీసుకొచ్చే బలి ఎలా ఉండాలని చెప్పింది దేవుని వాక్యం. లేవీకాండం 22వ అధ్యాయము, ఇక్కడ వినండి, నేను చదువుతున్న వచనాలు. 18వ వచనం, ఇశ్రాయేలీల ఇంటివారిలోనే కానీ ఇశ్రాయేలీలలో నివసించు పరదేశులలోనే కానీ ఎవడు యెహోవాకు దహన బలిగా మ్రొక్కుబళ్ళనైనను అర్పించును వాడు అంగీకరింపబడినట్లు, ఈ మాట గమనించండి, వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండైనా గొర్రె మేకలలో నుండైనా దోషము లేని మగదానిని అర్పించాలి. దేనికి కలంకముండునో దానిని అర్పింపకూడదు, అది మీ పక్షముగా అంగీకరింపబడదు. చూడండి, దహన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను, దానిలో కలంకమేది ఉండకూడదు. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, గుడ్డిది, కుంటిది, కొరత గలది, గడ్డల గలది, గజ్జి గలది, చిరుగుడు గలది, అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమం చేయకూడదు. గమనిస్తున్నారా? అంటే మీ పక్షంగా అంగీకరింపబడేటట్లు తీసుకొచ్చే బలిలో లోపం ఉండకూడదు. అప్పుడు అది ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే అది మీ పక్షంగా అంగీకారం అవుతుంది. తద్వారా మీరు అపరాధ పరిహారార్థమై, పాప పరిహారార్థమై తెచ్చిన బలి మీ పక్షంగా అంగీకరింపబడి ఆ దోషం నుండి మీరు విడుదల పొందుతారు. కాబట్టి తీసుకొచ్చిన దానిలో ఏముండకూడదు? గుడితనం, కుంటితనం, కొరత, మరి ఏ వ్యాధి ఉండకూడదు అన్నమాట. గమనించండి ప్రియులారా, ఇప్పుడు ఈ విశ్వాస ధర్మంలో దేవుడు చేసిన కార్యాన్ని విందాం. ప్రజల పక్షాన లోక పాపము విషయమై దేవుడే తన కుమారుడైన క్రీస్తును, ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపించారు. ఆ కుమారుని దేహమందు మన పాపమునకు శిక్ష పడింది. ఇప్పుడు నా పక్షంగా బలిపీఠం మీదకి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినటువంటి రక్తం ఏదైతే ఉందో, అనగా ప్రభువైన యేసుక్రీస్తు రక్తం, అది నన్ను కొరత లేనివాడిగా దేవుని ఎదుట చూపిస్తుంది. ఎందుకంటే ఆ బ్లడ్లో నిర్వాహన చేస్తాడుగా దేవుడు, ఆ రక్తంలో నుండి నన్ను నిర్వాహన చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆ బ్లడ్లో ఏం లేదు, కొరత లేదు. దేవుడు నన్ను ఎలా చూస్తాడు? కొరత లేనివాడిగా. బాగా ఎంత గొప్ప మాట అండి! నిజంగా ఆ మాట తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మన ఎడల చూపినటువంటి కృప ఏదైతే ఉందో దానిలో మార్పు ఉండదు. దేని కొరకు ఆయన కృప చూపించాడో అది ఎప్పటికీ మారదు. దేని విషయం ఆయన కృప చూపించాడో అది ఎప్పటికీ మారదు. అదే సమయంలో దేవుని ఎదుట నా స్థానం కూడా మారదు. అందును బట్టి దేవుని ఎదుట నా స్థానము మారదు. ఇది ఇక్కడ మీరు ఆగి ఆలోచించాలని, ఈ సంగతి మీద మీరు దృష్టి పెట్టాలని మిమ్మల్ని నేను కోరుతున్నాను. ప్రియులారా, గమనించండి. ఇక ముందుకు వెళితే ఇప్పుడు అర్పింపబడిన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ఎటువంటిది మనం ఎంతో స్పష్టంగా చదువుతాం కదా. హెబ్రీలకు రాసిన పత్రిక 9:14లో నిత్యుడగా ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము, క్రీస్తు యొక్క రక్తము అని మనం చదువుతున్నాం. ఇంకెక్కడ ఏమని వ్రాయబడింది?
ఈ 9వ అధ్యాయంలో 24, నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు, ఇక్కడ మాట అండర్లైన్ చేసుకోండి, మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. 12వ వచనంలో ఉందో చూడండి, తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. అంటే ఇప్పుడు క్రీస్తు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించింది తన స్వరక్తాన్ని చేతపట్టుకొని నా కొరకు కనబడటానికి, నీ కొరకు కనబడటానికి, నా కొరకు నీ కొరకు కనబడటానికి. కాబట్టి ఆ రక్తంలో కొరత లేదు, లోపము లేదు, రోగం లేదు, పాపము లేదా. పరిశుద్ధుడైన క్రీస్తు రక్తము, నా కొరకు సరిపోయిన రక్తం. ఇప్పుడు మతంలో అర్పించబడే రక్తం ఏంటండి? ఏటేటా అర్పించాలని ఉంది, ఏటేటా వారి పాపం వారికి జ్ఞాపకానికి వస్తుందని ఉంది. కాబట్టి ఏటేటా వారు బలులు అర్పించాలి. మరి ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన మాట ఏంటంటే 10వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది, ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, చూసారా, పాపముల నిమిత్తమై సదాకాలము ఒక్క బలిని అర్పించి, సదాకాలానికి అనేది మీరు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇకపోతే మీకు ప్రభు అయిన క్రీస్తు రక్తాన్ని గురించి 7వ అధ్యాయంలో మాట చదువుదాం. చూడండి 26వ వచనంలో ఆయన మన పక్షంగా ఎలా కనబడుతున్నాడో చెప్తాను. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇక్కడ నిర్దోషి అని చదువుతున్నాం. ఇంకా ముందుకు వెళదాం. మీకు పేతురు తన పత్రికలో తన రక్తాన్ని గురించి ఒక మాట చెప్పాడు కదా, ఇది మనకు అందరికీ తెలుసు. పేతురు మొదటి పత్రిక 1:18 ఉంది, మీరు విడిపింపబడింది వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా మీరు విడిపింపబడింది వెండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును, ఈ మాట గమనించండి, నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. అంటే అర్థం ఏంటి? కనుక మతంలో పాపము చేసిన వ్యక్తి తీసుకొచ్చే బలి పశువు నిర్దోషమైంది అయి ఉండాలి, తద్వారా ఆ వ్యక్తికి విమోచన కలుగుతుంది. మతం ఏ మతంలోనైనా అదే జరుగుతుంది. ఇకపోతే కానీ ఇప్పుడు విశ్వాసంలో, మతంలో ఏటేటా జ్ఞాపకానికి వస్తాయి, కొందరికి నెల జ్ఞాపకానికి వస్తాయి, కొందరికి ఆమాసం పున్నమ నాడు వారి పాపాలు జ్ఞాపకానికి వచ్చి వెళ్ళిపోతారు మత సంబంధమైన ఆలయాలకు. ఇక్కడ వాక్యాన్ని గమనించండి, సదాకాలం నిలిచి ఒక్క బలి. ఇక బలితో మనకిక పని లేకుండా ఆయన చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈరోజు అతి పరిశుద్ధ స్థలంలో నా నిమిత్తం కనబడుతున్న రక్తము లోపము లేనిది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది. ఆ రక్తం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో వ్రాయబడినట్లు నా కొరకు శ్రేష్టంగా పలుకుతుంది అన్నమాట. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, నేను సేవకుడిగా ముగిస్తున్నాను. నా కొరకు పలుకుతున్న రక్తం అనే దాని మీద నేను మీకు జ్ఞాపకం చేశాను. ఈ సంగతులు గ్రహించుటకు ప్రభువాత్మ మీకు సహాయము చేయనుగాక. కాబట్టి ఇప్పుడు మనం ఎవరమండి దేవుని దృష్టికి? ఆ రక్తమును బట్టి దేవుడు మనలను నీతిమంతులుగా చూస్తున్నాడు. అయిపోలేదు, నీతిమంతులుగా జీవించటం అనే ప్రాసెస్ ఉంది. దాని గురించి మరొకసారి మనం మాట్లాడుకుందాం. కానీ మొదట మీకు రూట్ అర్థం అవ్వాలి. ఫ్రూట్ తప్పనిసరిగా మీకు వస్తుంది. నీతి ఫలము మీరు ఫలిస్తారు. కానీ రూట్ అర్థం అవ్వకపోతే ఫ్రూట్లో తేడా ఉంటుంది. కనుక రూట్ కాజ్ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, మనము ఆయన రక్తమును బట్టి దేవుని ఎదుట మన స్థానం మారట్లేదు, మనం దేవునికి నీతిమంతులుగా కనబడుతున్నాం. కనుక
మరొకసారి చెప్తున్నా, నీతిమంతులుగా జీవించుట అనేది ఉంది. ఆ కృపను కూడా దేవుడు మన ఎడల సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఈ గ్రహింపు గలవారే ఈ గ్రహింపుతో దేవుని వాక్యాన్ని చదవండి. ఈ గ్రహింపులో ఉన్న ఐశ్వర్యాన్ని మీరు అనుభవించండి. దేవుడు మీకు ఆ కృప సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్.